10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన నష్టాన్ని ఉన్నారు. వచ్చిన నేను చెప్పిన 3 నెలలు అన్ని కావాలంటే నేను ఉన్న కులం చెప్తున్నా. ఒకటే రోజు ఇల్లు కట్టాలి, కోఆపరేషన్ చేసుకోవాలి, ఉండాలంటే అవుతుంది కట్టాలి. అందుకే వచ్చినాం మీకు 5 ఏళ్ళ జై కాంగ్రెస్. మాట్లాడతావా? ప్రణవ్ బాబు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ముచ్చట పెట్టుకొని పోయేటప్పుడు అన్ని ప్రధానాలు ఈసారి వేయాలి. మళ్ళా మోసపూరిత మాటలు నమ్మద్దమ్మా. ఓన్లీ జాగ్రత్తగా ఓన్లీ మా చేయి గుర్తుకి 5 రోజులు ఉంది. ప్రభుత్వం మనది ఉంది. సంక్షేమ పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మీకు వస్తాయి. దయచేసి కోరుకుంటున్నాం. వాళ్ళ తమ్ముడు సత్యాన్న వాళ్ళ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ చేయబుట్టు పోటీ మన పథకాలన్నీ మంచిగా వచ్చి వస్తాయి. కొంచెం గజాలు ఒకసారి అనే జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ధననగర్ నాయకత్వం, ధననగర్ నాయకత్వం. చెమ్మికుంట పట్టణంలో చిన్నాల శ్రీకాంత్ మరియు వారి సోదరుడు కార్తిక్ గారి ఆధ్వర్యంలో కుమార్ మరియు రాకేష్ ఇంకా వినయ్ గారి ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువత జమ్మికుంట మండలం పట్టణం హైదరాబాద్ సంబంధించిన గ్రామాల నుంచి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఇది శుభ సూచకం. ఖచ్చితంగా ఈ యువత జాయిన్ అవ్వడంతో ఇంకా టౌన్లో మాకు బలం చేకూరింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2.2 రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు చూసుకుంటూ ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎంపీ ఇచ్చింది, రాజ్యసభ ఎంపీ ఇచ్చింది, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. అలాంటి యువకులకు అవకాశం ఇచ్చింది మన అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేయడానికి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 13వ తారీఖు యువ కళ ఎట్లుంటుందో, యువత తలుచుకుంటే ఏ రకంగా హుజురాబాద్లో ఓట్లు పడతాయో అనేది రేపు ఎలక్షన్ రిజల్ట్లో తెలుస్తుంది. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు
రానున్న రోజుల్లో మేము చెప్పిన జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దాదాపు 20,000 ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యువకులు దాని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అదేవిధంగా ఏవైతే గ్యారంటీలు కానివ్వండి అమలయ్యే పద్ధతి చూసి కూడా యువత రేపు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. మన కాంగ్రెస్ పార్టీతో ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది, రాజకీయాల్లోకి వస్తే రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తిగా యువకులు మా పార్టీలో చేరడం జరుగుతుంది. నేను ఒక యువకుడు కారణంతో వాళ్ళకు కూడా ఒక నమ్మకం, ఒక భరోసా కలుగుతుంది. రేపు మాకు భవిష్యత్తు ఉంటుందని ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నా. యువతకు పెద్దపీట వేసుకుంటూ ముందుకు పోతాం. హుజురాబాద్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా యువ నాయకత్వం పైకి వస్తుంది. యువకులకు మంచి మంచి అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని మరొకసారి ఇక్కడ ఉన్న యువకులకు జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మోసపూరిత మాటలు బీజేపీ ఇంకా టీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయో తిప్పు కొట్టాల్సిన సమయం ఉంది. యువకులు ఎస్పెషల్గా సోషల్ మీడియా ఎక్కువ వాడతారు. సోషల్ మీడియాలో బీజేపీ అబద్ధ ప్రచారం చేస్తుంది. ఈ యువకులకు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, నమ్మకండి వచ్చే దాంట్లో ఏవైతే వ్యాఖ్యలు వస్తున్నాయో అబద్ధ ప్రచారం చేస్తూ తిప్పి కొట్టాలి. మనం కూడా వాట్సాప్, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాధ్యమంలో తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక్కటంటే మనం అదే నిజాలు చెప్పుకుంటా ప్రజలకు నిజం చేర్చాలి. ఎందుకంటే మన అన్ని పథకాలు అట్లా మనం ప్రవేశపెట్టినాం. మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. అవన్నీ చేసుకుంటూ తిప్పి కొట్టాల్సిన బాధ్యత రేపు మన యువతరానికి ఉందని మరొకసారి నేను తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హైదరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముద్దల ప్రణవన్న గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి తిరిగి మేము ఫస్ట్ నుంచే ఏ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. అప్పుడు ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల మేము అప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితమై మేము కానీ మా యూత్, మా ఫ్రెండ్స్ అందరం కలిసి యూత్ ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రణవన్నను బలపరుస్తూ ప్రణవన్న నాయకత్వంలో పనిచేయడానికి మీ అందరం హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో యూత్ అందరం జమ్మికుంట మండలం నుంచి వెళ్ళి హుజురాబాద్ మండలం నుంచి కాన్స్టిట్యున్సీలో మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న రానున్న ఎలక్షన్లో ఎంపీ వెలిసాల రాజేంద్రరావు గారిని గెలిపేయడానికి ముందు మేము కృషి చేస్తామని, అట్లే రానున్న ముందు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ప్రణవన్న ఈసారి ఎమ్మెల్యే కావడానికి మా అందరూ శతవిధాలుగా ప్రయత్నం చేస్తామని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం కానీ, గృహలక్ష్మి కానీ, ఈ పథకాలు కానీ దానికి ఆకర్షితులమై మీ అందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుండి కృష్ణంపేట గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో చేయడానికి గల కారణాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు విధై పార్టీలో ఈరోజు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో ప్రతి పని ఏ పని ఉన్నా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను, చేస్తాను అనే మాకు పక్క హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో మేమందరం కూడా కౌశిరెడ్డికి ఒక ప్రాణ స్నేహితుడి కంటగా ఎక్కువ ప్రాణం ఇచ్చి పనిచేసినాం. అట్లాంటి వాళ్ళకి గుర్తింపు లేక మమ్మల్ని పట్టించుకోలేదు. మాకు తగిన గుర్తింపు, తగిన న్యాయం జరగలేదు కాబట్టి మేము పార్టీ మారడం జరిగింది. ఇక ముందు కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతాం, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం. మేము ఉన్నంత వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్లో పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.